పరిటాల రవిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారు అనేటటువంటి దుష్ప్రచారం. ఏం మనుషులు పరిటాల సునీత గారు మీరు? మీ ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు నిద్ర లేసి దుష్ప్రచారం స్టార్ట్. అంతకుముందు చంద్రబాబు నాయుడు చనిపోగానే చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం పార్టీ ఇదే దుష్ప్రచారం చేస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాడు. దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. ఆయన ఎప్పుడు బెంగళూరులో ఉండేవాడు ఆ టైంలో. ఆయన అసలు గవర్నమెంట్లో లేడు, ఆయనకి సంబంధం లేనటువంటి విషయం. ఆయన అసలు రాజకీయాల్లో కూడా లేడు ఆ టైంలో. అట్లాంటి మీ ఆయన్ని తప్పించేశాడంట. మీ ఆయన 100 మందిని చంపాడు. ఈ పరిటాల రవి అనేటటువంటి ఒక నీచుడు, నరహంతకుడు కొన్ని 100 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి దుర్మార్గుడిని ఇంకో దుర్మార్గులు చంపేశారు. ఎవడెవడిని చంపినా తప్పే. మీ ఫ్యామిలీ అంటేనే రక్త చరిత్ర. ఎన్ని 100 మందిని పొట్టన పెట్టుకొని సెటిల్మెంట్లు కబ్జాలు చేసి ఈ స్థాయికి ఎదిగారు మీరు. మీ ఫ్యామిలీ చరిత్ర మొత్తం తెలుసు. మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకపోతే మీకు అన్నం కూడా వంట పట్టదేమో. మీ తెలుగుదేశం వాళ్ళ జీవితం అంతా అంతేనేమో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కూడా తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలియాలి. 2019 నుంచి 24 దాకా మేము అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలలో మీ కొడుకు పరిటాల శ్రీరామ్కి రక్షణ కల్పించింది, అత్యంత భద్రతతో రక్షణ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మానవత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. చిన్న గాయం కూడా, చిన్న ఈ ఇష్యూ కూడా మీ పరిటాల శ్రీరామ్కి జరగకుండా సెక్యూరిటీ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీ ఆయన చంపాడు. మీ ఆయన 100 మందిని చంపాడు కాబట్టి ఎవడు చంపుతాడు? మాకేం అవసరం? ఇప్పటికైనా ఇంకా అలాంటి దుష్ప్రచారం దయచేసి మానుకోండి.